జ్యువెలరీ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్, అదేవిధంగా ఇమ్మిగ్రేషన్ లా ఫర్మ్కి సంబంధించిన డైరెక్టర్, వాషింగ్టన్ డీసీలో నివసిస్తున్న కాలువల విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం విశ్వేశ్వరరెడ్డి. విశ్వేశ్వరరెడ్డి గారు, మీరు లా ఫర్మ్ రన్ చేస్తున్నారు, దాంతోపాటు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ కూడా. అయితే ఇప్పుడు యూఎస్లో డిఫరెంట్ సమస్యలు ఉన్నాయి. అంటే స్టూడెంట్లకు సంబంధించి వీసాల సమస్యలు, దాంతోపాటు H1B వీసాలకు సంబంధించి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వీటితో పాటు జనం అక్కడ యూఎస్లో ఉంటున్న తెలుగు వాళ్ళు, కేవలం తెలంగాణనే కాకుండా తెలుగు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా బిక్కు మని నివసిస్తున్న పరిస్థితి ఉంది అనేది మేము లేటెస్ట్గా చేసిన ఒక పాడ్కాస్ట్లో కూడా వాషింగ్టన్ డీసీ నుంచి ఒక వ్యక్తి కూడా చెప్పారు. అసలు మీకు రెగ్యులర్గా వస్తున్న క్లయింట్స్ ఎటువంటి క్లయింట్లు వస్తున్నారు? మీ దగ్గరికి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్గా మీ దగ్గరికి వస్తున్న సమస్యలు ఏంటి? టిపికల్గా ఇప్పుడు కరెంట్ ట్రెండ్ అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 2.0, అంటే అమెరికన్ లైఫ్ యాంగిల్లో చూస్తే ఈ సెకండ్ టర్మ్ వచ్చింది కాబట్టి 2.0. ఒకప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 50 రాష్ట్రాల్లో కూడా ఒక మేజర్ ఇంపార్టెంట్ రాష్ట్రాలనే తెలంగాణ సమాజం కానీ తెలుగు సమాజం కానీ మైగ్రేషన్ అయ్యేవాళ్ళు. సో టిపికల్గా ఏంటంటే ఇక్కడ 2 రాష్ట్రాల తెలుగు పీపుల్ ఉంటే ఇవాళ అమెరికాలో ఇంకొక రాష్ట్రం అంతా జనం జమ అవుతున్నాం అక్కడ. సో 3వ తెలుగు రాష్ట్రం అమెరికాలో ఏర్పడబోతుంది. హైయర్ అంటే Tier 1 సిటీస్, Tier 2 సిటీస్, Tier 3 సిటీస్. హిస్టారికల్గా బాస్టన్, వాషింగ్టన్ డీసీ, అట్లాంటా, డెట్రాయిట్ అనేది Tier 1 సిటీస్గా, చికాగో అటువంటి టాప్ 10 సిటీలు ఉంటాయి మంచివి. తర్వాత Tier 2 సిటీస్ కూడా డేటన్, కొలంబస్ ఇట్లా సిమిలర్ ఉంటుంది. బర్మింగ్హామ్ అనేది Tier 2 సిటీస్ లాగా, జనరల్ సిన్సినాటి అవి. Tier 3 సిటీస్ కూడా వచ్చినాయి, చిన్నవి, చాలా చిన్న సిటీస్. నాష్విల్, టెన్నెసీలో ఉంటాయి చిన్న ఊర్లు. అవి కూడా జనాలు ఇప్పుడు మన వాళ్ళు మాస్టర్స్ చేయడానికి కానీ, తర్వాత జాబ్ ఎంప్లాయ్మెంట్ కానీ, టెక్నాలజికల్ జాబ్లు ఎక్కడెక్కడనే అక్కడికి వెళ్తున్నారు. అంటే మైగ్రేషన్ గురించి చెప్పడానికి. సో ఒకప్పుడు ఈ మేజర్ సిటీస్లో ఉన్న మైగ్రేషన్, అది కూడా టిపికల్గా మన వాళ్ళు లెవెల్ F1 వీసా మీద వెళ్తారు స్టూడెంట్. దాని తర్వాత వాళ్ళకి స్టూడెంట్ మాస్టర్స్ ఎడ్యుకేషన్ అయిపోయాక OPT ఉంటుంది, అదొక 12 మంత్స్. స్టెమ్ OPT అయితే ఇంకొక 24 మంత్స్. దాని తర్వాత H1 లాటరీకి వెళ్తారు. సో H1B లాటరీలో వచ్చాక పిక్ అయితే H1 కూడా 3 ఇయర్స్ చొప్పున 6 సంవత్సరాలు ఉంటుంది. 6 సంవత్సరాల లోపల గ్రీన్ కార్డ్ ఫైల్ చేస్తారు. సో అది గ్రీన్ కార్డు ఫైల్ చేశాక గ్రీన్ కార్డు ప్రాసెస్ అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ 5 ఏళ్లకు US సిటిజన్షిప్ అప్లై చేసుకోవచ్చు. హోల్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్లో దీన్ని ప్యాత్ టు ద US సిటిజన్షిప్ అంటారు. సో అక్కడే మనకి US సిటిజన్షిప్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ సిబ్లింగ్స్ కానీ స్పౌస్లకు కానీ అటువంటి ఇమిగ్రేషన్స్ ఏదైనా నీడ్స్ ఉంటే చేస్తారు. సో మేజర్గా మాత్రం ఇప్పుడు మన F1 స్టూడెంట్స్ వచ్చారు. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మైగ్రేషన్ చాలా బాగా జరిగింది. వచ్చిన జనాలకి స్టూడెంట్స్కి ఇక్కడున్న ఇండియన్ నీడ్స్ వర్సెస్ అమెరికన్ నీడ్స్, ఇండియన్ కల్చర్ వర్సెస్ అమెరికన్ కల్చర్కి చాలా కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి. తర్వాత వాళ్ళకున్న ఎడ్యుకేషన్ మోడల్లో ఏమవుతుందంటే ఇక్కడ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ కానీ, ఎడ్యుకేషన్ కరికులం కానీ, ఎడ్యుకేషన్ టీచింగ్ మెథడాలజీ కానీ డిఫరెంట్ కంపేర్ టు యూఎస్లో. అక్కడ మోర్ రీసెర్చ్ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటుంది. ఫెసిలిటీస్ కూడా అక్కడ బాగుంటాయి, బట్టి పద్ధతి ఉండదు. కరెక్ట్. సో అంచేత ఆ మోడల్లో మనల్ని ఫిట్ కావాలి, ఎడ్యుకేషన్లో వచ్చేస్తారు. దాని తర్వాత సమస్యలు ఇప్పుడు అంటే ఎడ్యుకేషన్ మాస్టర్స్ చేసేటప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు. తర్వాత H1B రావడానికి అది లాటరీ సిస్టమ్ అయింది. సో ఒక 10 లక్షల మంది స్టూడెంట్స్ వచ్చినా కూడా గత 10 ఏళ్లలో వాళ్ళకి H1Bకి వచ్చేసరికి ఏమవుతుంది, ఓన్లీ 85,000 H1s ఉంటాయి. అంటే లెస్ దెన్ lakh ఎవ్రీ ఇయర్ బ్రాండ్ న్యూ H1s. సో దానికి లాటరీ వచ్చింది. సో లాటరీలో కూడా ఏమవుతుంది, ఇప్పుడు ఒకప్పుడు లాటరీ ఒక టైప్ ఉండదు, ఇవాళ మొత్తం డిజిటల్ యుగంలో ఇంకా చాలా చేంజెస్ వచ్చి లాటరీ సిస్టమ్ మోర్ యూ కెనాట్ అప్లై 2 కేసెస్ అని అట్లా వచ్చేసింది. సో ఓన్లీ కేసే అప్లై చేసుకోవాలి. ఒకప్పుడు మన వాళ్ళు 10 కేసులు కూడా అప్లై చేసేవాళ్ళు ఒక పొజిషన్ కోసం. సో ఇప్పుడు అట్లా కాకుండా కరెక్ట్. సో ఆ ఉద్దేశంతో చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అట్లా అది 10 చేస్తే ఉన్న పొజిషన్ కూడా తీసేస్తారు వాళ్ళు. ఇప్పుడు అది చేంజ్ చేశారు రూల్. సో ఇన్ సిమిలర్ లైన్స్లో ఈ మధ్య మన వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ చేస్తున్న టైంలో కానీ, మాస్టర్స్ చదువుతున్నప్పుడు కానీ మనీ లాండరింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, థెఫ్ట్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే ఏదైతే ఆథరైజ్డ్ ఎంప్లాయ్మెంట్ కాక అనాథరైజ్డ్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు. గ్యాస్ స్టేషన్లు, గ్రోసరీ స్టోర్లు, లిక్కర్ స్టోర్లు, రెస్టారెంట్లు, ఇంకా యూ నేమ్ ఇట్ ఎవరీ. అయితే అది అప్పుడు ఉన్న ట్రాకింగ్ వేరు, ఇప్పుడున్న ట్రాకింగ్ వేరు. అది చెయ్యొద్దు రూల్ ప్రకారం. అయితే అకార్డింగ్ టు F1 రూల్స్, ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారం, రూల్ ప్రకారం మనం ఆథరైజ్డ్ వర్క్ విత్ ఇన్ ద క్యాంపస్లో చేయొచ్చు. కొన్ని గంటలు ఉంటుంది, 20 గంటలు ఉంటుంది. అది కూడా కెఫెటేరియాలోనే పనిచేయాలి, క్యాంపస్లో ఉన్న లైబ్రరీలో పనిచేయాలి. కరెక్ట్. క్యాంపస్లోనే పనిచేయాలి. అదేవిధంగా ప్రొఫెసర్ దగ్గర పనిచేయవచ్చు. అంటే యూనివర్సిటీకి నీడ్ ఉండేది, యూనివర్సిటీ కనెక్షన్ ఉండేది పనిచేయాలి తప్ప అవుట్ సైడ్ వెళ్ళి ఈ బయట అనాథరైజ్డ్ వర్క్ చేయొద్దు డిస్టెన్స్ ప్లేస్లో. సో ఇక్కడ వాషింగ్టన్ డీసీలో మాస్టర్స్ చేస్తుంటే షికాగోలో పనిచేయొద్దు,
సో మన వాళ్ళు వాషింగ్టన్ డీసీలో అడ్మిషన్ వేసి వెళ్ళి షికాగోలో పనిచేస్తున్నారు అనుకోండి, అది ఇబ్బందికరమైన పరిణామం. ఓకే. సో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం అట్లా కాకుండా యూనివర్సిటీ పెరిమీటర్లో ఆ లిమిటేషన్ దానిలోనే మీరు పనిచేయాల్సింది ఉంటుంది. ఆ యూనివర్సిటీ ఆథరైజ్డ్ వర్క్లోనే మీరు పనిచేయాల్సి ఉంటుంది తప్ప వేరే. అది కాకుండా ఈ మధ్య కొందరు అంటే ఎక్కువ జనాలు వచ్చి ఫీజులు ఆ అమెరికాకు వచ్చి కట్టడం రూపకంగా వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు. అంటే యూజువల్గా మాస్టర్స్కి అయ్యే డబ్బంతా కూడా ఎలా ఉండాలంటే ట్యూషన్ ఫీజు, బోర్డింగ్ ఫీజు, లాడ్జింగ్ ఫీజు, ఇన్సూరెన్స్, ఈ 4 ఐటమ్స్ మన దగ్గర డబ్బు సెటప్ చేసుకోవాలి. ఒక యూనివర్సిటీ I-20 ఫామ్లో ఇది రాసి ఉంటుంది క్లియర్గా. ఒక $40,000 $30,000 వాట్ ఎవర్ ద ఫీజు అండ్ ద ఎక్స్పెన్సెస్. దానికి అయితే మన పాకెట్లో నుంచి అని పెట్టాలి, లేదంటే లోన్ తీసుకోవాలి బ్యాంక్ నుంచి. ఇవి 2 కాకుండా మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మధ్య వచ్చి ఫస్ట్ సెమిస్టర్కి డబ్బు తెస్తున్నారు, మిగతా సెమిస్టర్లకు అక్కడే వర్క్ చేసి అక్కడే ఫీజు కడుతున్నారు. విచ్ ఈజ్ అగెన్స్ట్ టు ద ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్. అది కొంచెం కన్సర్న్ ఉంది, ఎందుకంటే దాన్ని బేస్డ్ మీదనే చాలా డిపోర్టేషన్ జరుగుతున్నాయి ఇవాళ. మీరు యు ఆర్ నాట్ సపోజ్ టు వర్క్ అవుట్ సైడ్ కాబట్టి మీరు ఎందుకు వర్క్ చేస్తున్నారు అంటే మాస్టర్స్ ఉంటున్నప్పుడు చదువుతున్నప్పుడు ఇటువంటి వర్క్ చేయడం ఇల్లీగల్. సో అటువంటిది మీరు ఎందుకు పనిచేస్తారని పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఐడెంటిఫై చేస్తే అక్కడి నుంచి డిపోర్ట్ చేస్తున్నారు. కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ వాళ్ళు చేస్తారు ఈ ప్రాసెస్. సో అది ఎప్పటికి కూడా వాళ్ళకి మచ్చనే. ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ICE అది వేరు, మళ్ళీ ఐస్ వేరు, కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ వేరు, CBP. ఓకే ఓకే. ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ వేరు, అది వేరు, అది ఐస్ అంటారు దాన్ని, దీన్ని CBP అంటారు. సో ఐస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫీల్డ్ మీద వెళ్తారు వాళ్ళు. CBP అన్నది వాళ్ళ దగ్గరికి వస్తారు, అంటే పోర్టుల్లో. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లలో ఆఫీసర్స్ కూర్చుంటారు కదా, వాళ్ళని CBP వాళ్ళు అంటారు, CBP ఆఫీసర్స్ అంటారు. కంట్రీ లోపలికి వచ్చేటప్పుడు ఆ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మనం ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక మనం వెళ్ళి వీసా ఇంటర్వ్యూ చేసుకొని వచ్చే వాళ్ళని సెకండరీ ఇన్స్పెక్షన్కి వెళ్తుంటే చేసే వాళ్ళందరూ కూడా CBP ఆఫీసర్స్. ఐస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐస్ విల్ బీ ఆన్ ద రోడ్. సో ఎక్కడైతే ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఎగ్జాక్ట్లీ మనం ఎక్కడున్నా వాళ్ళకి ఆ రైట్ ఉంటుంది. బస్సులలో ప్రయాణం చేస్తున్నా, రైల్లో ప్రయాణం చేస్తున్నా, బయట రోడ్ల మీద తిరుగుతున్నా కూడా దే హ్యావ్ రైట్ టు ఆస్క్. ఐస్ వాళ్ళది ఎన్ఫోర్స్మెంట్ పెరిగిందా ఈ మధ్య కొత్త వీసా రూల్స్, ఇమిగ్రేషన్ రూల్స్ తోటి? కరెక్ట్. ట్రంప్ 2.0 అని ఎందుకు ముందు చెప్పానంటే, ఇంతకుముందు రిపబ్లికన్ గవర్నెన్స్ ఉండే, ఇంతకంటే ముందు డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉండే. సో డెమోక్రటిక్ గవర్నమెంట్ కొంచెం లీజర్గా ఫ్లెక్సిబిలిటీ ఉండేది. ట్రంప్ 2.0 వచ్చాక ట్రంప్ ఎలక్షన్ కంటే ముందు ఏమన్నాడు, అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా గ్రేట్ అగైన్ అని ఒక మేక్ అమెరికన్ గ్రేట్ అగైన్ అని అట్లా మాగా అని తీసుకొచ్చారు. సో అప్పటి నుండి ఏం చేస్తున్నారు, ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. అది H-1B స్కిల్డ్ వర్కరే కానీ, స్టూడెంట్సే కానీ, అసలు ఏదైనా కానీ యు ఆర్ ఆథరైజ్డ్ టు వర్క్ ఆర్ యు ఆర్ ఆథరైజ్డ్ టు స్టడీ, యు ఆర్ ఆథరైజ్డ్ ఉన్నది కాకుండా బియాండ్ ఏదైనా పని చేస్తే అది వయలేషన్ కింద వస్తుంది. ఇఫ్ యువర్ స్టేటస్ ఈజ్ యువర్ వయలేటెడ్ యు ఆర్ డీమ్డ్ డిపోర్టబుల్. సో దానికోసం ఏం చేస్తారు, కోర్టు సిస్టంలో తీసుకెళ్తారు, అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, జడ్జి డిపోర్ట్ చేస్తారు. ఫైనల్, అది ఫైనల్. లేదు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గరనే సెకండరీ ఇన్స్పెక్షన్లో కూడా డిపోర్ట్ చేసే అవకాశం ఉంది. డిపోర్ట్ ఈ మధ్య జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. ఎటువంటి కేసులు జరుగుతున్నాయి అంటే, మీది లా ఫామ్ కూడా ఉంది కాబట్టి ఇమిగ్రేషన్ లా ఫామ్, ఎటువంటి కేసులు జనరల్గా వస్తూ ఉంటాయి? ఓకే, టిపికల్గా ఎలా ఉంటుందంటే, ఈ మాస్టర్స్ చేస్తున్నప్పుడు వయలేషన్ చేసిన వాళ్ళు అక్కడే ఉంటారు కానీ ఇమ్మీడియట్గా డిపోర్ట్ ఏం జరగదు. వాళ్ళు ఎప్పుడైతే ఇండియా ట్రిప్కి వస్తారు, ప్రొసీడింగ్స్ ఉంటాయి, ఇండియా ట్రిప్కు వెకేషన్ ఇంకేదో రూపకంగా ఇండియాకి వస్తారు, వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తుంటారు కదా, మళ్ళీ లోపలికి వెళ్తున్నప్పుడు ట్రాక్ చేస్తారు. ట్రాక్ చేసి వాళ్ళని అపాయింట్మెంట్లు ఉంటాయి కదా, వాళ్ళు వరుసగా అపాయింట్మెంట్లలో గ్యాప్ తీసుకొని పట్టుకొని సెకండరీ ఇన్స్పెక్షన్ తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఏం చెప్తారు, నువ్వు మాస్టర్స్ 2 years చదువుతున్నావు కదా, ఈ 2 years లోపల ఏదైనా వయలేషన్ చేసినావు అని అడుగుతారు. అంటే మన వాళ్ళు టిపికల్గా ఏం చెప్తారు, మేమేం చేయలేదు అని అంటారు. సో అక్కడ ఏమవుతుంది, వాళ్ళకి వయలేషన్ జరగలేదన్నాక వాళ్ళు అంటారు, ఒక ఆఫీసర్ ముందు కూర్చొని ఓతు తీసుకొని అబద్ధం ఆడద్దు, అది అనదర్ వయలేషన్ అవుతుంది. CBP ఆఫీసర్ ముందు ఇట్లా మనం మాట్లాడుతున్నప్పుడు మీరు ముందు ఆఫీసర్ ఏం మాట్లాడతారంటే, నేను క్వశ్చన్లు అడుగుతున్నాను, మీరు ఓతు తీసుకొని చెప్తున్నారు, యూ కెనాట్ టెల్ లైస్ టు ఆన్ రికార్డ్, టెల్ లైస్ టు ద ఆఫీసర్ ఆన్ ద రికార్డ్. బీయింగ్ అన్ ఆఫీసర్ వెన్ ఐఎమ్ టాకింగ్ టు యూ, యూ షుడ్ గివ్ ఆన్సర్, రైట్ ఆన్సర్స్. సో అది మిస్ అయితే ఏమవుతుంది, అక్కడ అదొక అనదర్ వయలేషన్ అవుతుంది. సో ముందు ఎట్లా ప్రపోజల్ చేస్తారంటే, మీ దగ్గర ఫోన్ తీసుకుంటారు, మీ దగ్గర కంప్యూటర్ తీసుకుంటారు, సెకండరీ ఇన్స్పెక్షన్లో ఒక 3 hours ఆడ కూర్చోబెడతారు, ఇవి 2 కంప్యూటర్గా కనెక్ట్ చేస్తారు. వీళ్ళ దగ్గర టూల్స్ ఉంటాయి. సో రిట్రీవ్ అవుతుంది డేటా, మనం ఎక్కడి నుంచి ఎక్కడ తిరిగినాము, మనం ఏమేమి చేసినాము, ఆ 2 ఏళ్లలో మన ట్రాక్ మొత్తం వస్తుంది, ఇంక్లూడింగ్ మన సోషల్ మీడియా అకౌంట్స్, ఎవ్రీథింగ్ ద డే 1 నుంచి ఆ రోజు వరకు, ఆ వీసా ఇంటర్వ్యూ వరకు, ఏదైతే CBP ఇంటర్వ్యూ వరకు, అంతకుముందు జరిగిన వీసా ఇంటర్వ్యూ వరకు ఏది జరిగినా కూడా అన్నీ వచ్చేస్తాయి. అందులో వాళ్ళు ఏదైతే పోజ్ చేయాలనుకుంటారో ఆ క్వశ్చన్స్ అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు మనల్ని టిపికల్ మైండ్ సెట్తో ఉంది, నో అనే చెప్తారు. తర్వాత ఏం చెప్తారు, మా దగ్గర ఫుల్ ఎవిడెన్స్ ఉందమ్మా, దట్ ఆ అబ్బాయి ఉంది, మీరు ఇక్కడ పనిచేసినట్టు మాకు తెలుసు, మీరే వాలంటీర్ ఒప్పుకుంటే మీకు బార్ పెట్టము,
లేదంటే మీ పైన బార్ పెడతామని అంటారు. సో టిపికల్గా మైండ్ సెట్ అంటే ట్రాక్ ఇట్లా చేంజ్ చేస్తాను. సో మన వాళ్ళు వాలంటీర్గా ఒప్పేసుకుంటారు. నో ఐ వర్క్ దేర్, ఐ వర్క్ హియర్, ఐ వర్క్ దేర్ అని. ఇప్పుడు ఏమైంది, ఇందులో 2 వయలేషన్ జరిగింది. ఒకటి ముందు ఓతు తీసుకొని మళ్ళీ నా ముందు అబద్ధం ఆడింది ఒకటి. రెండవది ఏంది, అది తప్పు చేయడం అంటే వయలేషన్ చేయడం ఒక అది. రెండవది ఇది ఒక వయలేషన్. సో 2 రకాలుగా ఉంది కదా, సెక్షన్స్ ఉంటాయి. దాని గ్రౌండ్స్ మీద ఇంటర్వ్యూ చేసిన ఆఫీసర్ అక్కడే సిగ్నేచర్ పెట్టుకుంటారు. అంటే యూ వయలేటెడ్ అని యాక్సెప్ట్ చేస్తున్నావు కదా ఆన్ రికార్డ్. యూఆర్ విత్ వర్బల్ యూఆర్ యాక్సెప్టింగ్ దట్ యూ వయలేటెడ్ ద రూల్స్. సో నవ్ యూఆర్ డీమ్డ్ డిపోర్టబుల్. సో ఇక్కడ సైన్ పెట్టండి, నేను డిపోర్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ ప్రొసీడింగ్స్ చేసేస్తాను. ఇమీడియట్గా అంతా అక్కడే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నుంచి అది న్యూయార్క్ కానీ, వాషింగ్టన్ డీసీ కానీ, షికాగో కానీ, డెట్రాయిట్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెళ్ళిపోవడం 100%. అట్లే చాలామంది ఇప్పుడు వెనకకు వస్తున్నారు. వెనకకు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ హైదరాబాద్లో మన ఆఫీస్కి వస్తున్నారు, మనతో మాట్లాడుతున్నారు. ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఇంకా ఏమైనా ఐడియాలజికల్గా ఏం చేయగలుగుతాం. ఒకసారి డిపోర్ట్ అయ్యాక మళ్ళీ అవకాశం ఉంటుందా, ఎంట్రీ ఉంటుందా? వెరీ వెరీ రేర్ ఆఫ్ ద రేర్ మళ్ళీ లోపలికి రాణిస్తారు. ఎందుకంటే వయలేషన్స్ బేస్డ్ మీద డిపోర్ట్ అయ్యాడు కాబట్టి వీళ్ళు మళ్ళీ వెళ్ళి వయలేషన్ చేయడం ఏ నమ్మకం అని చెప్పి వాళ్ళకి ఎనఫ్ అప్లికెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు అలాగే తగ్గించుకోవాలి, దాన్ని ఫిల్టర్ చేయాలి. కరెక్ట్. ప్లస్ దే హ్యావ్ ఎనఫ్ అప్లికెంట్స్, కొత్త వాళ్ళు వస్తున్నారు కదా. సో ఈ పాత వాళ్ళు ఎందుకు అప్పుడు అవసరం లేదు కదా, అంటిల్ అన్లెస్ దేర్ ఇస్ రియల్ నీడ్ ఉంటే తప్ప. సో అందువల్ల పెద్ద ఎంటర్టైన్ చేయట్లేదు. ఇది మీరు చెప్తుంది H1B వీసాలకు సంబంధించి, వీసాదారులకు సంబంధించి గ్రీన్ కార్డు హోల్డర్లను ఎట్లా చూస్తారు, సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని ఎట్లా చూస్తారు? గుడ్ క్వశ్చన్. సో ఇంకోటి గ్రీన్ కార్డ్ ఎట్లుంటుందంటే, ఒకసారి గ్రీన్ కార్డ్ వచ్చాక దానికి కూడా రెసిడెన్సీ రిక్వైర్మెంట్స్ అని ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ గ్రీన్ కార్డ్ హోల్డర్, నేను 6 నెలలు ఆ దేశంలో ఉండాలి. అంటే ఒక పర్మనెంట్ రెసిడెంట్గా నేను ఆ కంట్రీలో 180 డేస్ ఉండాలి. 180 డేస్ కంటే ఉండకుండా నేను తక్కువ ఉంటే ఒకటి. రెండవది, నేను అక్కడ ట్యాక్స్ ఫైల్ చేయాలి. క్యాలెండర్ ఇయర్ అంటారు. ట్యాక్స్ ఇయర్ని క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి టు డిసెంబర్ మధ్యలో మనం సంపాదించిన డబ్బు మనం ట్యాక్స్ రూపకంగా పే చేయాలి. అది పే చేసి ఉండాలి. ఇవి చేయకుండా మనం ఏదైనా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినా, ఇంకేది చేసినా, అక్కడ కార్యక్రమాలు ఏది చేసినా కూడా యూ హ్యావ్ టు బి బౌండ్ టు దట్ ఇమిగ్రేషన్ రూల్స్, IRS రూల్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ రూల్స్. అక్కడ ఏమైనా వయలేషన్స్ అయితే ఈ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అవన్నీ క్వశ్చన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, డిపోర్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ గ్రీన్ కార్డ్ రెసిడెన్సీ రిక్వైర్మెంట్ లేకుండా అక్కడ గ్రీన్ కార్డ్ తీసుకొని వచ్చి ఇండియాలోనే 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు పట్టుకుంటారు, చెప్తారు ద పర్పస్ ఆఫ్ ద గ్రీన్ కార్డ్ ఈజ్ యువర్ రెసిడెన్సీ రిక్వైర్మెంట్, యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్, కాబట్టి నీ గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేస్తున్నావు, మళ్ళీ ఇండియాకి వెళ్ళి విజిటర్ వీసా తీసుకునిరా, నువ్వు ఇక్కడికి ఈ దేశానికి పర్మనెంట్ రెసిడెంట్ లాగా ఉండట్లేదు, నువ్వు విజిటర్ లాగా ఉంటున్నావు, సో యూ బెటర్ హ్యావ్ ఎ విజిటర్ వీసా, నాట్ ద పర్మనెంట్ రెసిడెన్సీ. సో అది ఇంపాక్ట్, అదొకటి. రెండవది సిటిజన్షిప్. సో 2 టైప్స్ ఆఫ్ సిటిజన్షిప్ అమెరికాలో. ఒకటి బై బర్త్, ఇప్పుడు మన పిల్లలు అక్కడ పుడితే వాళ్ళకి బై బర్త్ వస్తుంది, వాళ్ళకి దే హ్యావ్ ఎ గ్రేట్ సపోర్ట్ ఎకో సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే ఆ కంట్రీలో పుట్టిన పిల్లలు కాబట్టి అది ఏ కంట్రీ నుంచి రావచ్చు చేస్తారు, వాళ్ళలాగా చూస్తారు. అది అమెరికన్ సిటిజన్స్గా. వేరే ఇక్కడికి వచ్చి F1 రూపకంగా కానీ, H1 రూపకంగా కానీ, గ్రీన్ కార్డ్ రూపకంగా కానీ సిటిజన్షిప్ వచ్చేదాన్ని న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ అంటారు. సో ఆ న్యాచురలైజేషన్ సిటిజన్షిప్లో ఉన్న వాళ్ళకి ఎక్కడైనా ఈ హోల్ ప్రాసెస్లో వయలేషన్ చేసి, అబద్ధం చెప్పి, ఫాల్స్ డాక్యుమెంట్ పెట్టి, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి, ఆర్ వాట్ ఎవర్ ఇవన్నీ పెట్టి మనం గ్రీన్ కార్డ్ ఇమిగ్రేషన్ బెనిఫిట్ తీసుకుంటే ఆ బెనిఫిట్స్ను దే కెన్ టేక్ ఇట్ బ్యాక్, ఇంక్లూడింగ్ సిటిజన్షిప్. కంట్రీ సిటిజన్షిప్లో కంట్రీకి ఏదైతే మనం పాస్పోర్ట్ ఇష్యూ చేస్తామో అప్పటి నుంచి ఏంటంటే కంట్రీ లాయాలిటీ ఉండాలి. ఇఫ్ యు ఆర్ అగనెస్ట్ టు ద కంట్రీ లాయాలిటీ, ఇఫ్ యు ఆర్ అగనెస్ట్ టు ద సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అగనెస్ట్ టు ద వయలేషన్స్ ఉంటే, కంట్రీ ఇంట్రెస్ట్లో, కంట్రీ బెస్ట్ ఇంట్రెస్ట్లో, కంట్రీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్లో దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు సెండ్ యూ బ్యాక్ టు యువర్ హోమ్ కంట్రీ. మొన్న ఈ మధ్య కొలంబియా వాళ్ళకి ఇట్లనే జరిగితే పంపించమంటే కంట్రీ వాళ్ళు వద్దన్నారు. వద్దంటే ఏం చెప్పాడు, సరే మీరు కంట్రీ వాళ్ళు తీసుకుపోతే నేను గ్వాంటానమో బేకి పంపిస్తా అన్నాడు. అంటే వద్దదిలే మా దేశానికి తీసుకురా అని తీసుకెళ్ళిపోయారు. సో అట్లుంటుంది అన్నట్టు. అంటే వెన్ యు ఆర్ బార్న్ ఇన్ ఎ కంట్రీ యూ హ్యావ్ ఎవ్రీ రైట్. వెన్ యూ మైగ్రేటెడ్ టు కంట్రీ ఇట్స్ న్యాచురలైజేషన్. అక్కడ వెళ్ళి యూ కెనాట్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. You have to bound by laws. You have to bound for the country laws. You are bound to the law of the land. ఇవన్నీ ఉంటేనే ఆ కంట్రీలో ఏ అయినా బెనిఫిట్లు మనం ఎంజాయ్ చేయాలి. ఒక లా ఫర్మ్ రన్ చేస్తున్న వ్యక్తిగా మీరు చెప్పండి, యూఎస్లో మన వాళ్ళు చేసే పొరపాట్లు, రెగ్యులర్ పొరపాట్లు ఎట్లాంటిది? అంటే H1 వీసా వాళ్ళు కావచ్చు, లేకపోతే F1 వీసా వాళ్ళు కావచ్చు, లేకపోతే గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు కావచ్చు, సిటిజన్షిప్, లేకపోతే డిఫరెంట్ వేరియస్ ఇతర వీసాలు కూడా తీసుకున్న వాళ్ళు, చాలా వీసాలు ఉంటాయి మనకి. వాటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు చేసే పొరపాటు ఏంటి రెగ్యులర్? మేజర్గా ఏంటంటే పిల్లలు వస్తారు కదా, ఇప్పుడు డ్రైవింగ్ సెన్స్ ఉండాలి, అక్కడ ఇక్కడ లెఫ్ట్ అయితే అక్కడ రైట్, ఇట్లా మనకి చేంజ్ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా అడాప్ట్ చేసుకోవాలి.
అక్కడ వయలేషన్ చేయడం ఒకటి జరుగుతుంది. అలాంటి కేసులు కూడా వస్తాయి. అది మన గ్లోబల్ తెలంగాణకు వస్తాయి. అంటే కాల్ చేస్తారు, ఇట్లా ఈ ఇష్యూలో అసలు తెలంగాణ అసోసియేషన్కి కాల్ చేసి అడుగుతారు, అన్న మేము స్పీడింగ్ టికెట్లు దొరికాము, లేకపోతే థెఫ్ట్ కేసులలో దొరికాము, మనీ లాండరింగ్ కేసులో దొరికాము, ఇంకా వేరియస్ ఇష్యూస్లలో దొరికాము. ఇద్దరు గొడవ పెట్టుకొని పిల్లలు ఇద్దరు కొట్లాడుకొని, యూనివర్సిటీలో పిల్లలు ఉంటారు కదా, అవి ఎమోషన్స్ ప్రివేల్ అయ్యి కొట్లాడుకొని మేము కొట్లాడుకున్నాం, పోలీస్ కేసు అయిందని చెప్పడం. తర్వాత ట్రాఫిక్ టికెట్స్ ఇష్యూస్ కానివ్వండి, తర్వాత మ్యాట్రిమోనియల్ వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాడుకోవడం కానీ, ఇటువంటి ఏరియాస్లలో మన దగ్గరికి అప్రోచ్ అవుతారు. డొమెస్టిక్ వైలెన్స్ అంటారు. సో మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా మేము ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ ఇమిగ్రేషన్ లా ఇస్ అ ఫెడరల్ లా. సో మన లా ఆఫీసు ఈజ్ అ ఫెడరల్ ఇమిగ్రేషన్ లా ఫర్మ్ కాబట్టి 50 రాష్ట్రాలలో మనం బిజినెస్ చేసుకోవచ్చు, 50 రాష్ట్రాల్లో సర్వీస్ చేయవచ్చు. వేరాజ్ ఈ ఫ్యామిలీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏంటంటే ఓన్లీ ఆ స్టేట్ స్పెసిఫిక్ లానే అటార్నీ ఎంగేజ్ చేయాలి. సో మన దగ్గరకు వచ్చిన రిక్వెస్ట్లు ఏం చేస్తామంటే, ఇఫ్ ఇట్స్ ట్యాక్సేషన్ రిలేటెడ్, ఇఫ్ ఇట్స్ ఇమిగ్రేషన్ రిలేటెడ్, ఇఫ్ ఇట్స్ డియూఐ అంటే ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ అయితే దాని పర్టికులర్ అటార్నీని ఎంగేజ్ చేస్తాం. ఎంగేజ్ చేసి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళకి హెల్ప్ చేపిస్తాం. కొందరు డియూఐ కేసు, డియూ అంటే డ్రింక్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. సో అందులో అరెస్ట్ అయిన వాళ్ళకి జైల్ టర్మ్ ఉంటుంది, డ్రింక్ అండ్ డ్రైవ్ లాగా. ఇక్కడ అరెస్ట్ అయిపోయాక మళ్ళీ వాళ్ళని తీసుకురావాలంటే బెయిల్ బాండ్ మీద తీసుకురావాలి. సో ఆ బెయిల్ బాండ్ మీద తీసుకొచ్చే దాంట్లో కూడా మేము హెల్ప్ చేస్తుంటాం. సో అంటే టిపికల్గా ఏంటంటే వాళ్ళు ఏ ఏరియాస్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ లీగల్ సెక్టర్, వెదర్ ఇట్ ఈస్ డియూఐ కానీ, వెదర్ ఇట్ ఈస్ ట్రాఫిక్ కానీ, వెదర్ ఇట్ ఈస్ మ్యాట్రిమోనియల్ ఇష్యూ కానీ, వెదర్ ఇట్ ఈస్ ఎనీథింగ్ యూ నేమ్ ఇట్, ఇఫ్ దెర్ ఈస్ అన్ లీగల్ పెరిమీటర్లో మనం ఫ్రేమ్వర్క్లోకి వస్తే దే విల్ అప్రోచ్ అస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ యూఎస్ ఇమిగ్రేషన్ లా ఫర్మ్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ గ్లోబల్ 501c3 చారిటీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో రూపకంగా వచ్చిన వాళ్ళందరికీ ఛానలైజ్ చేస్తాం. మీరు ఇప్పుడు ఈ కౌంటీలో ఉన్నారు, డాలస్లో, టెక్సస్లో ఉన్న డాలస్లో ఉన్న డెంటన్ కౌంటీ ఉంది. సో డెంటన్ కౌంటీలో ఉన్న అటార్నీనే హైర్ చేస్తాం. వేరే షికాగోలో ఉన్న వాళ్ళని హైర్ చేస్తే పని జరగదు. టెక్సస్ స్టేట్లో ఉన్న అటార్నీ కావాలి. అది కూడా మళ్ళీ టెక్సస్ డాలస్లో అయితే మనం హ్యూస్టన్ నుంచి పెడితే కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అటార్నీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కూడా మనం భరించాల్సి వస్తుంది. సో ఇట్ విల్ బి ఎక్స్పెన్సివ్ ఫర్ టు బర్డెన్ టు ద క్లయింట్ అన్నట్టు. ఓకే, విశ్వేశ్వరరెడ్డి గారు, ఇందాక మీరు చెప్తూ H1B వీసాల మీద అక్కడ పనిచేస్తున్న వాళ్ళు మళ్ళీ స్వదేశానికి ఇండియాకు వచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు వాళ్ళ మీద మొత్తం ట్రాకింగ్ జరుగుతుంది అని చెప్పారు. అలాంటి సమయంలో మళ్ళీ వాళ్ళని అక్కడ తిరిగి రావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. మీరు ఇప్పుడు చెప్తుంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఇలాంటివి, ఇవి కూడా పరిగణలోకి తీసుకుంటారా మళ్ళీ వెళ్ళేటప్పుడు? 100% తీసుకుంటారు. ఒక చిన్న కేసులు కూడా ఉండకూడదు. ఇఫ్ యు ఆర్ అరెస్టెడ్, యువర్ వీసా డీమ్డ్ క్యాన్సర్. ఏ కేసులో అయినా అరెస్ట్ కావద్దు. అరెస్ట్ అయితే ఇప్పుడు ట్రాఫిక్ రోడ్ పైన వెళ్తే, స్పీడింగ్ టికెట్ వెళ్తే, మోడరేట్ స్పీడింగ్ అయితే అరెస్ట్ చేయరు. సపోజ్ 45లో 95 పోతుంటే అరెస్ట్ చేస్తారు. 95 మైల్స్ కరెక్ట్. 45 మైల్స్ పర్ అవర్ అని లిమిట్ ఉంటుంది. పోస్టెడ్ స్పీడ్ అంటారు హైవే మీద. అది కాకుండా మనం హయ్యర్ స్పీడ్ మీద పోతే ఏం చేస్తారంటే ఆ స్పెసిఫిక్లో గ్యాప్ ఉంటుంది కదా, సర్టన్ గ్యాప్ 10 మైల్స్ పర్ అవర్ అయితే ఒక టైప్ ఉంటుంది. గ్యాప్లో ప్లస్ ఆర్ మైల్స్ అంటే 50-40 అయితే డీమ్డ్ అరెస్ట్, జైలుకి పంపుతారు, బెయిల్ బాండ్ మీద తీసుకొస్తారు, జడ్జికి ప్రొడ్యూస్ చేస్తారు. జడ్జి ముందు ప్రొడ్యూస్ చేస్తే జడ్జి ట్రయల్ నడిపించేసి జడ్జిమెంట్ ఇస్తాడు. అలా ఒక అరెస్ట్ ఒకసారి అవుతే వాళ్ళు ఇండియాకి వచ్చి మళ్ళీ వెళ్ళాలంటే వాళ్ళకి ఇబ్బందులు, అవకాశమే లేదు. మళ్ళీ రానియరు, వీసా ఇవ్వరు, రానివ్వరు. 98% ఇవ్వరు. ఏదో 1-2% ఎక్సెప్షన్లు అయితే తప్ప మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ క్రిమినల్తో ఇంటెంట్ ఉంది, వీళ్ళకి లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో అవుతలేరు అని చెప్పేసి వాళ్ళకి ఇంకోసారి ఇవ్వరు. చిన్న పొరపాటు కాదు, చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే నేను డ్రైవర్ లైసెన్స్ ఇచ్చాను మా కంట్రీలోకి రావడంతోనే ఐ గేవ్ యూర్ డ్రైవర్ లైసెన్స్. డ్రైవర్ లైసెన్స్కి ఇచ్చేటప్పుడు మనకి డ్రైవింగ్ టెస్ట్ చేసాము, ఎడ్యుకేషనల్ టెస్ట్ చేసాము, బుక్ టెస్ట్ చేసాము. ఇవన్నీ చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ వయలేషన్ చేస్తే 40 స్పీడ్ దగ్గర 50 వెళ్ళొచ్చు, కానీ 40 స్పీడ్ దగ్గర 90 వెళ్తే ఇబ్బంది. ఫస్ట్ ఎక్స్క్యూజ్, సెకండ్, థర్డ్ అట్లా ఉండదు. అంటే యూజువల్గా 40 కాడ 50 వెళ్తే ఫస్ట్ ఎక్స్క్యూజ్ కింద తీసేస్తారు. 40 కాడ ఫస్ట్ అటెంప్ట్ 90 వెళ్తే ఇది ఎండేంజరింగ్ ద సొసైటీ, ఎండేంజరింగ్. ఎగ్జాక్ట్లీ. సో దాని ఇంపాక్ట్ వల్ల క్రిమినల్ ఇంటెంట్ అన్నట్టు 40లో 50 వెళ్తే +-10 వస్తుంది కాబట్టి దానికి రీజనబిలిటీ ఉంటుంది. టికెట్ ఇస్తారు, 2 పాయింట్స్ ఇస్తారు, ఇంత డబ్బు అడుగుతారు పెనాల్టీ మనీ, అది రీజనబుల్. కానీ 40లో 95 వెళ్తే అది ఇబ్బందికరమైన పరిస్థితి. విశ్వేశ్వరరెడ్డి గారు, ఈ మధ్య లేటెస్ట్గా ఒకటి చర్చించుకుంటుంది ఏంటంటే యుఎస్ కాంగ్రెస్లో లేటెస్ట్గా ఒక బిల్లుని ప్రవేశపెట్టారు రిపబ్లికన్ ఎంపీ గ్రెగ్. అది ఎక్సైల్ యాక్ట్, అంటే H1B వీసాలకు సంబంధించి రద్దుకు సంబంధించిన యాక్ట్. ఇది పాస్ అయ్యే అవకాశం ఉందా? దీని గురించి ఏమనుకుంటున్నారు? ఇది ఏంటంటే టిపికల్గా ఎట్లా మాట్లాడుకుంటాం అంటే H1B ప్రోగ్రామ్ అనేది ఇండియన్స్ కోసం క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ కాదు. అమెరికా
గ్లోబల్ టాలెంట్ సెర్చ్ని తీసుకోవడానికి వాడుతున్న అది ప్రోగ్రామ్ అది అవును. అది వరల్డ్ వైడ్. అవును. ప్లస్ ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ఓన్లీ ఐటీ సెక్టర్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ సెవరల్ సెక్టర్స్. అవును. అది ఒక లాయర్ ప్రొఫెషనల్స్ సెక్టర్ సెక్టోరియల్ ప్రొఫెషనల్స్ అంటే లాయర్స్ రావచ్చు, డాక్టర్స్ రావచ్చు, ఆర్కిటెక్ట్స్ రావచ్చు, ఐటీ జాబ్ వాళ్ళు రావచ్చు, రకరకాల సెక్టర్స్ వాళ్ళు వస్తారు. కాబట్టి అది మళ్ళీ ఓన్లీ ఇండియన్స్ కాదు, ఇట్స్ గ్లోబల్, కరెక్ట్. వరల్డ్ వైడ్ ఏ కంట్రీ అయినా రావచ్చు. సో ఈ H1B ప్రోగ్రామ్ను మాత్రం అంత తొందరగా తీసేయరు. H1B ప్రోగ్రాంలో భాగంగా ఒకప్పుడు 65,000 నుంచి 85 నుంచి 110 నుంచి 185 నుంచి 225 వరకు వేల వరకు H1Bలు కూడా ఇచ్చారు ఇయర్లీ, ఒక ఇయర్లో. ఇప్పుడు దాన్ని ఇవ్వట్లేదు, దాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. ఇవాళ 85,000 దగ్గర ఆగాం. అంటే ఎక్కడ 225, ఎక్కడ 85. సో 1/3 తగ్గింది. సో అంచేత అక్కడ కూడా కన్సర్న్స్ ఉన్నాయి, దాన్ని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఏరియాస్లలో మనం వర్రీ కావాలి, అన్ని ఏరియాలలో వర్రీ కావాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్నది అందుకోసమే కదా మన లా ఫార్మ్ ఉన్నది, అందుకోసమే మనం నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంది. సో బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్ మనం గైడ్ చేస్తాం, ఎడ్యుకేట్ చేస్తాం, కౌన్సిల్ చేస్తాం, నాలెడ్జ్ షేర్ చేస్తాం. సో స్టూడెంట్స్కి అయితే వీ డోంట్ ఛార్జ్, ఇట్స్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎందుకంటే బికాస్ దే కెనాట్ ఎర్న్ కాబట్టి ఆ టైంలో. సో H1Bస్కి కంపెనీస్ పే చేస్తాయి, దాన్ని బిజినెస్ ఇమిగ్రేషన్ అంటారు. తర్వాత ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్స్ ఉంటాయి, అంటే టిపికల్ రకరకాల ఇమిగ్రేషన్ సిస్టమ్స్ ఉంటాయి. అవును. ఓకే. అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఈ గ్రెగ్ స్టూబ్ ఆయన ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఏదైతే ఉందో అక్కడ ఉంటున్న అమెరికన్ సిటిజన్స్కి H1B వీసాల వల్ల వాళ్ళకి భద్రత కోల్పోతున్నారు, ఉద్యోగాలు కోల్పోతున్నారు అనే ఒక ఆందోళన. ఇది ఎంతవరకు అక్కడ ఉంది, అక్కడ ఏం చర్చించుకుంటున్నారు అక్కడ సిటిజన్స్? అంటే టిపికల్గా వాళ్ళందరికీ కూడా ఈ చర్చ విదేశీయులను ఎట్లా చూస్తున్నారు, వాళ్ళ పర్స్పెక్టివ్ ఎట్లా ఉంది? బ్రౌన్ కమ్యూనిటీ అంటారు టిపికల్గా. సో ఒకప్పటిలాగా చూడట్లేదు, ఇప్పుడు కొంచెం తగ్గింది, అంటే నెగిటివిటీ, బ్రౌన్ స్కిన్ వాళ్ళు. రెండవది ఏంటంటే మనం చేసే ఓవర్ యాక్షన్స్, టూ మచ్ ఓవర్ యాక్షన్స్తోని వాళ్ళు ట్రాక్ చేస్తారు కదా. సో దాన్ని బట్టే ఈ డిపోర్టేషన్ జరుగుతాయి. ఓవర్ యాక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు మన వాళ్ళు పాలాభిషేకాలు చేయడము, కార్ ర్యాలీలు చేయడము, పేపర్లు చేయడము, తర్వాత రోడ్ల మీద ఇబ్బంది. అంటే కమ్యూనిటీని విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్, విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్లో ఉంటే ఇబ్బంది ఏం లేదు. బట్ అవి బియాండ్ దట్ వెళ్తేనే ఇబ్బంది. మనకి ఆనందం, వాళ్ళకి విషాదం. అది కరెక్ట్. ఒక సినిమా థియేటర్లో, ఒక థియేటర్లో మనం అంతా గొడవ చేస్తాం, పక్కన 15 థియేటర్లు కూడా ఉంటాయి. 15 థియేటర్లో వాళ్ళు క్వైట్గా వచ్చి మూవీ చూసుకొని ఎంజాయ్ చేసుకుని పోవాలనుకుంటారు. మన వాళ్ళన్ని కాయిదాలు చల్లి అది చేస్తే ఏమవుతుంది, ఇట్స్ ఇన్కన్వీనియన్స్ ఫర్ దెమ్. అవర్ జాబ్ ఇస్ టు క్రియేట్ కన్విన్స్, నాట్ ఇన్కన్వీనియన్స్. సో అక్కడ గ్యాప్ వచ్చింది, అది కొంచెం ఇబ్బందికరమైన పరిణామం. వీఆర్ రిక్వెస్టింగ్ అవర్ గ్లోబల్ తెలంగాణ నుంచి ఒక సెమినార్ ఆర్గనైజ్ చేసాము, మన వెబినార్ ఆర్గనైజ్ చేసాము, సింపోజియం పెట్టాము. ఏమంటే టిపికల్గా హౌ యూ హ్యావ్ టు బిహేవ్ ఇన్ ద కంట్రీ అన్ ఎ ఫారెన్ ల్యాండ్. If you are in the framework of that laws, you can excel. If you are not following the rules, you are get out of the country. అది వాళ్ళ మోడల్. సో అమెరికా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా ట్రంప్ ఏమంటే, యూ హ్యావ్ ఎ టాలెంట్, ప్లీజ్ కమ్. యూ హ్యావ్ ఎ ట్రెజర్, ప్లీజ్ కమ్. బట్ యూ ఆర్ ఎ థీఫ్, ప్లీజ్ డోంట్ కమ్. క్లియర్ పర్సెప్షన్. మన వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము పోతున్నాం ఇస్తే, ఇఫ్ యూ వయలేట్ యూ గెట్ అవుట్. వచ్చినా కూడా వాళ్ళు టాప్ వాళ్ళు ఉండాలి, $1 lakh పెట్టాలి. కరెక్ట్. యూ హ్యావ్ ఎ టాలెంట్, ఇప్పుడు నో ప్రాబ్లం. ఇప్పుడు క్రీమీ టాలెంట్. ఇప్పుడు 1 to 100లో 90 to 100 అబోవ్ ఉన్న వాళ్ళని తీసుకుందామని ఆలోచన ఉంది వాళ్ళకి. అంటే యూ ఇన్వెంట్ సంథింగ్, యూ క్రియేట్ సమ్ పేటెంట్, యూ డూ ఎక్సెల్ ఇన్ యువర్ జాబ్, ప్లీజ్ కమ్. 100K. వరీ అబౌట్, డోంట్ వరీ, ద కంపెనీ విల్ టేక్ కేర్. ఇప్పుడు యూ హ్యావ్ ఎ రిసోర్స్, యూ హ్యావ్ ఎ టీవీ ఛానల్, యూ హ్యావ్ 100 people, యూ లుక్ అబౌట్ ద టాప్ 10 క్రీమ్, విల్ యూ లూజ్ దోమ్? నో. ఆ 10 మందిని ఎట్లా చేసుకోవాలి, ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలని అనుకుంటాం. ఎందుకంటే 10 members యువర్ స్ట్రెంగ్స్, యువర్ ఆర్మ్స్. సో అమెరికా ఆల్సో దే లుక్ ఎట్ ఇట్, విచ్ కంట్రీ విల్ డూ గుడ్ జాబ్ ఇన్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఈ ఎక్సైల్ యాక్ట్ పాస్ అయ్యే అవకాశం ఉందా? అసలు పాస్ కాదు. జనరల్గా ఏం చేస్తారంటే, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు పుట్ అప్ ఏ కేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సెనెట్ ఆర్ కాంగ్రెస్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటాం. సో మీరు పెట్టడానికి యూ హ్యావ్ ఎ రైట్, బికాజ్ యూ ఆర్ రిపబ్లికన్ పార్టీ, యూ హ్యావ్ ఐడియాలజీ. సో యూ థింక్ దట్ దిస్ ప్రోగ్రామ్, H1B program is violating number of things. You can speak, but it has to approve by the Congress. అంత ఈజీ కాదు. అంటే ఒపీనియనైజేషన్ అంటారు. యూజువల్గా పొలిటీషియన్స్, అది రిపబ్లికన్ గవర్నమెంట్ స్టేట్ కదా, సో హీ కెన్ స్పీక్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. దట్ డస్ నాట్ దట్ దే గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ప్రాపర్లీ. ఇట్ మే బి డిస్కషనబుల్ పాయింట్. సో సిచ్యువేషన్ వచ్చిన తర్వాత నిజంగా రియల్లీ ద కంట్రీ థింక్స్ దట్ వీ నీడ్ టు క్లోజ్, ఇట్ ఈస్ ఇన్వైటబుల్. అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు 50+ సెనేటర్స్ హ్యాస్ టు ఓట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అంటే మెజారిటీ హ్యాస్ టు ఓట్.
ఓకే. విశ్వేశ్వరరెడ్డి గారు, ఇప్పుడు లేటెస్ట్‌గా ఒకటి సంచలనం సృష్టించింది యూఎస్‌లో సారా గొంజాలెస్ ఇష్యూ. అంటే ఇక్కడ తెలుగు వాళ్ళు కొంతమంది యూఎస్‌లో కంపెనీలు, షెల్ కంపెనీలు పెట్టేసి ఉద్యోగాలు అని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళడం. అది అమెరికన్ యూట్యూబర్ సారా గొంజాలెస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఏం లేదు, ఆఫీస్ లేదు అని చెప్పేసి తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చారు. అది బాగా వైరల్ అయింది. దాని మీద గవర్నర్ కూడా ఒక ఎంక్వైరీ చేయించడం. ఇలాంటి కేసులు ఎందుకు అంత అత్యుత్సాహం చూపిస్తారు? లేకపోతే ఏంటి ఇది జరిగేది? అది యాక్చువల్గా ఏంటంటే చాలా వయలేషన్స్ ఉన్నాయి అందులో. ఆ వయలేషన్స్ బేస్డ్ పైన ఇది జరుగుతుంది. సో కంపెనీ పెట్టిన దానిలో ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత ఆయన ఇంట్లో అడ్రస్ పెట్టేసి అందులో 24 మంది 20+ మంది ఎంప్లాయీస్ ఫైల్ అవుతుంది. ఆమె ఓపెన్గా వచ్చి ఇంటర్వ్యూ చేసింది. అతను షార్ట్లో ఉండి వచ్చి బయట మాట్లాడింది కదా, యూ మైట్ ఆఫ్ టీవీ చూసి ఉంటావు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ వాళ్ళు వచ్చి రేజ్ చేశారు సోషల్ మీడియాలో. దెన్ గవర్నర్ ఎంగేజ్డ్ బికాజ్ ఇస్ ద రిపబ్లికన్ గవర్నమెంట్. టెక్సాస్ అనుకుంటా కదా. అవును, టెక్సాస్ గవర్నర్. తర్వాత అది ఒక పోర్షన్ అయితే మరి దాని తర్వాత సబ్సిక్వెంట్గా ఆమె వెళ్ళింది ఆఫీస్ అడ్రస్ కూడా వెళ్ళింది. అక్కడ వెళ్తే అక్కడ కూడా లేదు. అంటే వాట్ ఎవర్ యు ఆర్ పుట్టింగ్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ నాట్ మ్యాచింగ్ ద రిక్వైర్మెంట్. సో దెన్ అగైన్ కంప్లైంట్ రేజెస్. దెన్ ఎవరైతే అప్లికేషన్లో సైన్ చేశారో వాళ్ళపైన కూడా సీవియర్ పెనాల్టీస్ ఉంటాయి. వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది, వాళ్ళని కూడా డిపోర్ట్ చేస్తారు. వాళ్ళ ఇమిగ్రేషన్ చాలా జరుగుతున్నాయి కాబట్టి ఆడిట్ పెట్టారు. అందువల్లనే అంటే ఒక సర్టెన్ +or-3% ఈజ్ ఓకే, అండ్ +or-40% ఈజ్ నాట్ వెల్కమ్. ఓకే. ఇలాంటి కేసులు చాలా ఇదివరకు జరిగేవి, ఇప్పుడు అయితే బయటకు వస్తాయి. ట్రాకింగ్ అవుతుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేనప్పుడు మనం మాట్లాడుకున్నది మనం చేస్తున్నది ఏం తెలియకపోయేది. ఇవాళ స్మార్ట్ ఫోన్ వచ్చాక ఏంటి, యూఆర్ .1 to .B ట్రావెల్ చేసాం, అది రికార్డ్ అవుతుంది. హార్ట్ బీటింగ్ ఎంత తెలుస్తుంది మన యాప్లో, ఫోన్ యాప్లలో. అంటే వాకింగ్ స్టెప్స్ తెలుస్తుంది, మన ఐడియాలజీ తెలుస్తుంది, ఏఐ మోడల్ తెలుస్తుంది. అంటే ఇందులో ఏదైతే అడ్వాన్స్మెంట్ అవుతుందో, ఇప్పుడు వీఆర్ టాకింగ్ ఆన్ ద యూఎస్ ఇమిగ్రేషన్, యూఎస్ లాలో రేపు నాకు అన్ని పాపప్లు అన్నీ అవే వస్తాయి. కరెక్ట్. అవును. స్మార్ట్ ఫోన్లు వీటిలో టెక్నాలజీతో పాటు, ఏ టెక్నాలజీతో పాటు ట్రంప్ 2.0 అనేది సమస్య, పెద్ద సమస్య. కరెక్ట్, అంతే కదా. కరెక్ట్. అంటే ఇదివరకు ఎప్పుడో జరిగేవి, ఇప్పుడైతే ట్రంప్ 2.0లో ఇది కొద్దిగా స్ట్రిక్ట్ అయ్యి బయటకు వస్తున్నాయి అంట. ఇమీడియట్గా దెర్ ఇస్ నో సెకండ్ టు ఇట్. ఇమీడియట్గా డిజిటల్ ఎవిడెన్స్ దొరుకుతుంది వాళ్ళకి దట్ యు ఆర్ వయలేటెడ్ ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్. సో యు ఆర్ డీమ్డ్ టు బి డిపోర్టెడ్. ఫ్రీ. అదేం గొడవలు పట్టుకోరు, గల్లలు పట్టుకొని కొట్లాడడం, మాట్లాడడం ఉండదు. అంతే ఇట్లా పేపర్ బేస్డ్ మన ఇద్దరం ఎట్లా మాట్లాడుకున్నాం అంతే. గుడ్ డైలాగ్, మంచి పేర్లు అడుగుతారు, మంచి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ ఏమైనా వయలేషన్ చేసినామని చెప్తారు. ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, యువర్ హెల్త్ ఈజ్ ఓకేనా, ఏమైనా డాక్టర్ని పిలిపించమంటారా, ఎవరు మెంటల్గా స్టేబుల్ ఉన్నారా, అంటే రేపు పొద్దున్న రకరకాల కేసులు వేస్తారని చాలా ఆర్గనైజ్డ్ ఇంటర్వ్యూ ఉంటుంది. అది సిబిపి ఆఫీసర్ వర్సెస్ ద పర్సన్ హూ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద యూనిట్. టిపికల్గా ఇండియన్స్కి అంత ఉండవు. నల్లకి ఈ మధ్య తెలిసింది కదా, మన వీడియోలో చూసాము మినియాపోలిస్ అక్కడిక్కడ. అది కొంచెం యాటిట్యూడ్ చూపిస్తే మన వాళ్ళు ఏంటంటే క్వశ్చన్ వస్తే సార్ని కూర్చోబెట్టి ఏం కావాలి సార్ మీకు అని రివర్స్ అడుగుతాం మనం. మినియాపోలిస్ ఇన్సిడెంట్ ఏంటి, ఆ లేడీది అంటే టిపికల్గా ఏమైందంటే డిఫరెంట్ పీపుల్ వాక్ చేస్తుంటారు. టెన్షన్, పానిక్ క్రియేట్ అయ్యారు కదా. అంటే చాలామంది కూడా ఏంటంటే టిపికల్గా సోమాలియా వాళ్ళది ఒకటి అక్కడ మినియాపోలిస్లో. సో వాళ్ళు ఎక్కడ వచ్చినా వాళ్ళు ఒక సైడ్ మాకు ఇది కావాలి, ఏరియా టెరిటరీ కావాలని అడుగుతారు. సో అది ఎప్పుడు కూడా నాట్ వెల్కమ్, ఎందుకంటే అది డైవర్సిటీ కంట్రీ. సో వచ్చిన అసైలం నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా యూఎస్లో అన్ని స్టేట్లకు పంపిస్తారు. వీళ్ళందరూ ఒక్క దగ్గర ఉంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి. సో ఇట్లా సిమిలర్ లైన్స్లో చాలామందికి వాళ్ళ ఫోకస్ తప్పి వేరే వేరే కార్యక్రమాలు చేస్తే మాత్రం దే విల్ బి దేర్ టు కరెక్ట్ ఇట్. సో అక్కడ దట్ కంపెనీ ఈజ్ వర్కింగ్ బిగ్ టైమ్. అవకాశం కూడా ఇవ్వలేదంటే కదా అసలు మాట్లాడే అవకాశం కూడా. అంటే యూజువల్గా ఎట్లుంటుందంటే యువర్ వర్షన్, మై వర్షన్, రియల్ వర్షన్ చెప్పడం, స్పెక్యులేషన్ చేసేది ఉంటుంది. బట్ రియల్ యాక్ట్ వేరే ఉంటుంది. వాళ్ళ దగ్గర కూడా ఎవరైనా ఆఫీసర్ కూడా ఎట్లా కోర్టు సిస్టమ్ వెళ్తా అని వాళ్ళు కూడా తెలిసి ఉంటుంది కదా. అంటే కరెక్ట్. సో అందువల్ల ఏం చేస్తారంటే దానికి ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి దాన్ని యాక్ట్ చేస్తుంటారు. కొందరు అటిట్యూడ్ ఉంటుంది, అంటే ఒక్కరి యాటిట్యూడ్ని బట్టి మొత్తం తెల్లోళ్ళందరూ కూడా అట్లే ఉందని మనం కూడా అనుకోవడానికి అవకాశం లేదు. సో ఒకరిద్దరు బికాజ్ ఆఫ్ ద రెడ్ నెక్ లేకపోతే ఆలోచన విధానంతో ఉండటానికి ఇబ్బంది ఏం లేదు. పెట్టిన వాళ్ళు కొంచెం సీరియస్గా ఉంటారు. సో వేరే ఇది లేని వాళ్ళు కొంచెం తగ్గినట్టు ఉంటారు. లేటెస్ట్గా జాహ్నవి కందుల ఇన్సిడెంట్ కూడా చూసాం. దాదాపు 200 కోట్లు ఇప్పుడు కోర్టు ఇప్పించింది కదా తెలుగు అమ్మాయికి. వాళ్ళు ట్రాఫిక్ పోలీస్ చేసిన సమస్య. టిపికల్గా ఏంటంటే ద కంట్రీ లా ఆఫ్ ద ల్యాండ్. ఎస్, if there is a violation on drug dealing, if there is a violation on the human bodily injury, you are entitled to go to the jail. సో ఇక్కడ ఏంటంటే ఇంకా లక్కీగా ఏంటంటే డెత్ మన సైడ్ అయింది కానీ వాళ్ళ సైడ్ కాలేదు. సో అట్లా కొంచెం అంటే వాట్ ఐఎమ్ టాకింగ్ ఈజ్ ద లా ఆఫ్ ద ల్యాండ్ ప్రివేల్స్. అది ఎవరన్నా కానివ్వండి. సో రూల్ బుక్ ఉంటుంది. 1% ఏదో పైన కింద ఉండొచ్చు కానీ 99% ఉన్నట్టు కరెక్ట్ జరుగుతుంది. అండ్ లెవెల్ 2, లెవెల్ 3లో కూడా దేర్ ఇస్ నో బ్రైబ్స్.
యూ గో టు ఆఫీస్, యూ గెట్ ఇట్ థింగ్స్ డన్ ఇమీడియట్లీ. ఓ డ్రైవర్ లైసెన్స్కి వెళ్ళినా, ఓ పాస్పోర్ట్కి వెళ్ళినా, ఏదైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది. పేపర్ వర్క్ ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో ఫిల్ చేసుకోవచ్చు, అప్రూవల్ తీసుకోవచ్చు.